హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ స్కీమ్స్ అప్డేట్స్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి మహిళలకి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి. అది ఏంటంటే ఎవరైతే చదువుకున్న మహిళలు ఏదైతే ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలకైతే ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్ గా స్టార్ట్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో చాలా మంది నిరుద్యోగులు, అది ఆడవారైతే చాలా అంటే పై చదువులన్నీ చదువుకొని కానీ ఇంట్లో అయితే ఖాళీగా ఉన్నారని చెప్పేసి, వాళ్ళు బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావించింది. వీళ్ళకి అనుగుణంగానే వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 2025 ఫిబ్రవరి నెలలో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ వర్క్ ఫ్రమ్ సర్వేలు అయితే కొన్ని రకాల వాళ్ళ యొక్క ఎవరైతే నిరుద్యోగులు ఇళ్ల దగ్గర ఉండి ఉద్యోగం లేక నిరుద్యోగంగా ఉన్నారో అటువంటి వారందరినీ వారి యొక్క డేటాని సేకరించి వారికి తగిన ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళకి జాబ్స్ ఇప్పించే విధంగా అయితే ఈ సర్వే అనేది కొనసాగిందండి. ఆల్రెడీ చాలా చోట్ల అయితే ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని చోట్ల అయితే ఆల్రెడీ జరుగుతూ వస్తుంది. మెయిన్ ఈ సర్వేలో ఏమేమి అడుగుతారంటే, మెయిన్ మీరు ఎంతవరకు చదువుకున్నారని ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా రెండో క్వశ్చన్ వచ్చేసి మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని అడుగుతుంది. నెక్స్ట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారని ఇట్లా 4 రకాల క్వశ్చన్లు అయితే అడుగుతారండి. ఎవరైతే ఈ క్వశ్చన్ అన్ని ఓకే చెప్తారో అటువంటి వారికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారికి ట్రైనింగ్ ఇప్పించి వారికి తగిన విధంగా ఏదైతే జాబ్ వాళ్ళకి అర్హులు అవుతారో అటువంటి వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇప్పించే విధంగా అయితే రెడీ చేస్తుందంతా. నెక్స్ట్ 2047 కల్లా మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా విజన్ పెట్టుకున్న మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి మెయిన్ ఎవరైతే మహిళల కోసమే అండి ఇది. ఎందుకంటే మహిళలు చాలా మంది పై చదువులని చదువుకొని ఎక్కడికి బయటికి వెళ్ళి జాబ్ చేయలేక ఇంట్లోనే ఉంటారు. అటువంటి వారి కోసం అందరికీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది సర్వే అనేది తీసుకొచ్చింది. ఈ సర్వేలో ఎవరైతే ఓకే అన్ని ఇంట్రెస్ట్ గా ఉంటారో అటువంటి వారికి అందరికీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు ఏ దానికైతే సూట్ అవుతారో అటువంటి వారి అందరికీ వారి యొక్క తగిన విధంగా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునిందండి. దీనికి సంబంధించిన జీవో కూడా ఫిబ్రవరి నెల 2025 అంటే ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించిన జీవో కూడా ఆల్రెడీ రిలీజ్ అయితే జరిగింది. దీనికి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఆల్రెడీ చాలా జిల్లాల్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే జరుగుతూ వచ్చింది. దీంట్లో ఈ సర్వేలో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నామని చెప్తారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ట్రైనింగ్ ఇచ్చి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అంతా రెడీ చేస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే తెలియజేసిందండి. ఈ మొత్తానికి ఏ జాబ్ కి తగిన విధంగా వారికి 30,000 రూపాయల నుంచి 50,000 దాకా వాళ్ళ జీతం ఉండొచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసిందండి. ఈ మహిళలకి అయితే పెద్ద సువర్ణాకాశం అండి. ఎందుకంటే చాలా మంది మహిళలు పెద్ద చదువులని చదువుకొని కానీ ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. అటువంటి వారికి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. 8 గంటలు డ్యూటీతో వీళ్ళైతే ఇంట్లో పని చేసుకుంటానే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి అయితే ఎలిజిబుల్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసిందండి. వీళ్ళకి జీతం కూడా వచ్చేసి దాదాపు 30,000 నుంచి 50,000 వరకు అయితే ఉండవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ చాలా మంది అయితే ఇది తెలియక దీని గురించి మొత్తం డీటెయిల్స్ అని తెలియక చాలా మంది అయితే నెగ్లెక్ట్ చేశారండి. అసలు నెగ్లెక్ట్ చేయకండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మహిళలకే కాదు, ఆల్రెడీ ఎవరైతే మగవారున్నో వాళ్ళు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదిగా అన్నిటికీ ట్రైనింగ్ కూడా గవర్నమెంట్ ఇప్పించి జాబ్ ఇస్తుందంటే చాలా అందరికీ మంచి విషయమే. కాబట్టి దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను మీకు అందిస్తున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా నేను ముందుగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీ వరకు నేను తీసుకొస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.